తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం గారిని మూడో ఎంపిక చేశారు. అయితే రాజంపేట అభ్యర్థి విషయంలో తెలుగుదేశం పార్టీ మొదట్లో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత గంటా నరహరి, ఆ తర్వాత మూడోసారి సుబ్రహ్మణ్యం పేరును ఎట్టకేలకు ఖరారు చేసిన నేపథ్యం. మొత్తం మీద అయితే సుబ్రహ్మణ్యం రాజకీయ నేపథ్యం, మాజీ ఎంపీ, రాయచోటి మాజీ శాసనసభ్యుడైన పాలకొండ రాయుడు కుమారుడు, రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికీ మీ పేరు ఖరారు చేసిన నేపథ్యంలో నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి పరిస్థితి? ప్రజలు పోయినసారి తెలుగుదేశం అభ్యర్థులను ఓడించారు అని అనుకుని ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం అనుకుని మేము ప్రజల వద్దకు పోతే మాకు అర్థమైంది ఏమంటే ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కాదు. గత ఎన్నికల్లో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కాదు, ప్రజలే ఓడిపోయినారు. ప్రజలు వాళ్ళని నమ్మి ఓట్లేసి సర్వస్వము పోగొట్టుకొని, స్వేచ్ఛను పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని తామే ఓడిపోయినామని ప్రజలు బాధపడుతూ ఉండే ఈ తరుణంలో మేమందరం ప్రజలకు తోడుగా నిలిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి మంచి పరిపాలనలో మేమంతా భాగస్వాములం అవుదామని ఈ సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. అంటే మీ నియోజకవర్గం పార్లమెంట్ పరిధి తీసుకుంటే 7 నియోజకవర్గాలు డిఫరెంట్. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ బలమైన నాయకత్వం ఎక్కడో ఒక చోట లోటుపాట్లు. అంటే చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక మీద ఇంకా గొడవ జరుగుతుంది. మరో చోట తమ్మలపల్లి నియోజకవర్గంలో అభ్యర్థి కనిపించని పరిస్థితి. మరోవైపు రైల్వే కోడూరు కానీ ఇలా రాజంపేట, ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక అసమ్మతి రాగం. వీరందరినీ మీరు ఏకతాటిపైకి తీసుకురాగలరా? మీరు చూస్తే అవతల పార్టీ వాళ్ళు ఏమైనా అభ్యర్థులను ఇప్పటికి ప్రకటించినారా? ప్రకటించలే. అవతల పార్టీ వాళ్ళు, యువతల పార్టీ వాళ్ళు అన్ని ఈక్వేషన్స్ చూసుకొని అభ్యర్థులను ఖరారు చేసుకుంటారు. మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం. అయితే సరైన సమయంలో మేము ప్రకటిస్తాం. మాకు అందరూ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. అంటే పోటీ కూడా ఎక్కువ ఉంది కదా, మీకు బలమైన అభ్యర్థి కూడా రంగంలో పోటీ. పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది అంటే సహజంగా పోటీ పెరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది అని అందరూ భావిస్తున్నారు కాబట్టి పోటీ కూడా సహజంగా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇంకో విషయం, మీకు మీ ప్రత్యర్థి కూడా బలమైన వ్యక్తి కదా, అంటే ఆర్థికంగా అంగబలంలో కానీ మొత్తం ఈ రాయలసీమలో కానీ వైఎస్ఆర్సీపీలో కూడా బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడము, గతంలో 2 ఎన్నికల్లోనూ భారీ ఆధిక్యత, ఒకసారి పురంధేశ్వరిని ఓడించారు, మరోసారి సత్యప్రభను. ఈ విధంగా ఇద్దరు బలమైన నాయకుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులను కూడా అతను ఓడించిన పరిస్థితి. ఈ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కోబోతారు? మీరు నాయకులతో ఎలా సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నారు? ఇక్కడ మీరు గమనించాల్సిందేమంటే వేల కోట్ల రూపాయలు సంపాదించే క్రమంలో వాళ్ళు లక్షల ఓట్లను పోగొట్టుకున్నారు. ఆ లక్షల ఓట్లన్నీ మా సొంతమైనాయి. కాబట్టి వేల కోట్ల రూపాయలు ఉండే వ్యక్తులు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒక ప్రస్తావన కాదు. మాకు లక్షల ఓట్లు ప్రజల మద్దతు ఉంది కాబట్టి మేము వాళ్ళని ఆ విధంగా ఎదుర్కోబోతున్నాం. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక డిఫరెంట్ పరిస్థితి. అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొంగనూరు నుంచి తీసుకుంటే రైల్వే కోడూరు వరకు ఇలాంటి పరిస్థితుల్లో నాయకులు కూడా, మీరు ప్రతి నియోజకవర్గంలోనే నాయకుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయం, వీరందరినీ మీరు ఏకతాటిగా తీసుకొస్తేనే పార్లమెంట్ అభ్యర్థిగా సక్సెస్ అవుతారు. దానికి మీరు ఏం చేయబోతున్నారు? అన్ని గ్రూపులను మేము ఆల్రెడీ సమన్వయం చేసుకున్నాం. కాకపోతే వాళ్ళందరూ కార్యక్రమాలు చేపట్టడం చూసి మీరు గ్రూపులు ఉన్నాయనేమో అనుకుంటున్నారు. ఎక్కడా లేదు. అందరూ పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటించినా మేము పనిచేస్తామని అధినేత వద్ద చెప్పి పనిచేస్తూ ఉండేవాళ్ళే కానీ గ్రూపులు ఏం లేవు. ఇంకోటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది. మైనార్టీ ఓట్ బ్యాంక్ వైసీపీతోనే ఉందన్న పరిస్థితి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు మైనార్టీ ఓట్ బ్యాంక్ను గతంలో మీ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిసారి మైనార్టీలు మీకు అండగా ఉన్నారు. అదే పరిస్థితి ఇప్పుడు ఉందా? ఇంకా ఎక్కువగా ఉంది. మాకు రాయచోటిలో కానీ మదనపల్లిలో కానీ ముందు కంటే ఎక్కువగా మైనార్టీల మద్దతు ఉంది. మేము మైనార్టీలకు నిజమైన అధికారాలు ఇచ్చినాం. నంద్యాలలో ఫారూక్ గారు కానీ ఖలీల్ బాషా గారు కానీ ఎవరు మంత్రి పదవులు చేసినా వాళ్ళు స్వేచ్ఛగా నిర్వహించుకోగలిగినారు. ఇప్పుడుండే ప్రభుత్వం కేవలం రబ్బర్ స్టాంపులుగా మైనార్టీలను చూసింది అనే విషయాన్ని మైనార్టీలు గుర్తించినారు. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ పట్ల అనుకూలంగా ఉండరు.
ఇంకోటి తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉన్న పార్లమెంట్ ఏదంటే రాజంపేట పార్లమెంట్. ఆవిర్భావం తర్వాత కేవలం ఇద్దరు వ్యక్తులు, ఒకటి మీ ఫాదర్ పాలకొండ రాయుడుతో పాటు మరోసారి గూనిపాటి రామయ్య, వీళ్ళిద్దరూ మాత్రమే గెలిచిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మీరు ఈ నియోజకవర్గంలో ఎలా విజయం సాధించబోతున్నారు? మీ ప్రణాళిక ఏమిటి? ఈ ఎన్నికల తర్వాత, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు మీరు చెప్పింది నిజమే. ఈ ఎన్నికల్లో ఫలితాలు చూసిన తర్వాత ఇది తెలుగుదేశానికి బలహీనమైన నియోజకవర్గం కాదు, బలమైన నియోజకవర్గం అని మీరే చెప్తారు. అట్లా ఉంటాయి ఫలితాలు. అంత ప్రజల్లో అటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఫలితాలు కూడా ఈ ఒక్క పార్లమెంట్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసే ఫలితాలు అనూహ్యంగా ఏ సర్వేలకు అంతుపట్టని విధంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోంది. అంటే ఏ ప్రణాళిక మీరు, మీ అధినేత కానీ మీరు కానీ ఏ ప్రణాళికతో ముందుకు పోతున్నారు? ప్రజలను మేలుకొల్పడం, వాళ్ళు చేసే దౌర్జన్యాలను కానీ వాళ్ళు చేసే మోసాన్ని కానీ ప్రజలకు మేము వివరిస్తున్నాం. వివరించకపోతే ప్రజలే మాకు వివరిస్తున్నారు. మేము 2 మోసాల గురించో 3 మోసాల గురించో చెప్పబోతే వైఎస్ఆర్ నాయకులు చేసింది వాళ్ళు 10 మోసాల గురించి మాకు చెప్తున్నారు. మాకంటే ప్రజలకే బాగా తెలుసు. అదేవిధంగా మేము ముందుకు పోతున్నాం. మాకు ప్రజల మద్దతు ఉంది. జనసేన ఓట్ బ్యాంకు మీకు కలిసి అంటే బదలాయింపు అయ్యే అవకాశం ఉందా? మరోవైపు బీజేపీకి కూడా పొత్తు ఉంటుందనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మైనార్టీలు దూరం అయ్యే అవకాశం ఉందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ రెండింటిని మీరు ఎలా సమన్వయం చేసుకొని పోబోతారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీతో కలిసి రాష్ట్రంలో అభివృద్ధిని భ్రష్టు పట్టించిన విషయం, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత కక్ష సాధించిన విషయం అందరూ గమనిస్తున్నారు. మైనార్టీలందరూ చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు. ఈ జనసేన ఓట్ బ్యాంక్ మీకు బదలాయింపు అయ్యే అవకాశం? ఖచ్చితంగా జనసేన ఓటు బ్యాంకు తెలుగుదేశానికి బలం చేకూరుస్తుంది. మేము కలిసికట్టుగా విజయం సాధిస్తాం. మొత్తం మీద సుబ్రహ్మణ్యం గారు ధీమాగా ఉన్నారు. గతంలో ఏదైతే 2 సార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ విజయం సాధించిన రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి తాను ఖచ్చితంగా విజయం సాధిస్తాను, అంతర్గత కలహాలతో ఎక్కడ మా నియోజకవర్గంలో లేవు, మా పార్లమెంటు పరిధిలోనే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లేదు, కేవలం పార్టీ అధికారంలోకి వస్తుందన్న నేపథ్యంలోనే అసెంబ్లీ అభ్యర్థుల పోటీ ఎక్కువైందని ఈయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, మదనపల్లి నుంచి.